జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా, ఇంతకుముందే చెప్పినట్టుగా, మీరు ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి తప్పనిసరిగా మీకు శిక్ష పడేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు పిన్నెల్లి సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఈరోజు అండగా నిలిచింది. వాళ్ళ పట్ల ప్రగాఢమైనటువంటి ఈరోజు జనాలలో సానుభూతి వెళ్ళబోతుంది. ఎక్కడ వెళ్ళినా సరే పాపం వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయ్యో అనవసరంగా వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఆ సింపతి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ప్రారంభమైంది. అది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఉధృత స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్తున్నా, మీరు చేసేటువంటి ఈ నియంత్రణతో పోకడలు అనేటువంటివి ప్రజలు ఎదురు తిరిగితే బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను ఎదిరించడం అనేటువంటిది పెద్ద పని కాదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చో, పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించో, మొరాయించో కూర్చోవడం మొదలు పెడితే మీరు శాంతి భద్రతలను కూడా కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వాటిని విస్మరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే ఈరోజు మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నిటి మీద విచారణ చేస్తాం. అన్యాయంగా మాట్లాడేటువంటి వాళ్ళు, అన్యాయంగా పోస్టింగ్లు పెట్టేవాళ్ళు, అన్యాయంగా వ్యవహరించేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని వదిలిపెట్టడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వంతగా ఈరోజు నిలిచి అండగా పలుకుతున్నటువంటి చిలక పలుకులు పలుకుతున్నటువంటి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ధైర్యంగా ఉండేటువంటి పిన్నెల్లి సోదరులకి ఈరోజు అందరూ కూడా అండదండలు అందించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ న్యాయ పోరాటం ద్వారా ఎక్కడా కూడా నిర్దోషులుగా బయటకు వస్తారనేటువంటి ఆ విశ్వాసం మాకుంది. తప్పనిసరిగా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా చంద్రబాబు కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరు కూడా మీ బుద్ధి మానుకుని మీ దుర్బుద్ధితో వ్యవహరించకుండా, ప్రజల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైతే, మీకు చేత కాదు ఎప్పుడు ప్రజలకు సంబంధించి ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమం అమలు చేయాలనేటువంటిది, మీకు చేత అయితే వీలైతే ప్రజలకు ఏదైనా మేలు చేసేదానికి ఆలోచన చేయండి తప్ప ప్రజలకు కీడు చేసేటువంటివి రేపు రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా దాని ద్వారా మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తారు.